హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మినపప్పు రుబ్బుకోవాలి. రాత్రి నానబెట్టుకొని దాంట్లోకి 1 కప్ అయితే మాత్రం రైస్ పిండి వేసుకొని కలుపుకోవాలి ఫ్లఫీగా వచ్చేంత వరకు. కలుపుతూనే ఉండాలి ఫ్లఫీగా వచ్చినంత వరకు రైస్ పిండిని అయితే మాత్రం. కొంచెం బ్యాటర్ ఫ్లఫీగా అయినప్పుడు కొంచెం సోడా గుండ, కొంచెం సాల్ట్, జీరా, వాము, క్యాప్సికమ్, చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు, పుదీనా అండ్ ఆనియన్స్ అన్నీ మిక్స్ చేసి కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత చట్నీ కోసం అటు సైడు టమాటా అన్నీ రెండు ఒకసారి వేరు చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే వేడివేడిగా ఆయిల్ మరిగిన తర్వాత అందులోకి ఈ పునుగులు వేసుకోవడమే. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉన్నాయి. రైస్ పిండితో, ఎప్పుడు మైదా పిండితో కాకుండా ఇలా రైస్ పిండితో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు నైట్ ఒకటి మినపప్పు నానబెట్టుకుంటే సరే, మార్నింగ్ లేచి రుబ్బుకొని ఇందులో 1 కప్ రైస్ పిండి వేసి పునుగులు వేసుకుంటే టేస్టీగా కలర్ఫుల్గా ఉంటాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చట్నీలో కొంచెం పుదీనా చట్నీ చేశాను, టమాటా చట్నీకి. 2 తడక, లేకపోతే నాకు నచ్చదు తడక చేసి తింటాము. ఇప్పుడైతే ఎమ్మీగా భలే ఉన్నాయి పునుగులు అయితే మాత్రం. పుదీనా చట్నీతో చాలా బాగున్నాయి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.